డబుల్ బెడ్రూమ్స్ పేరుతో కోటిన్నర మోసం 500 మంది నుంచి 30,000 చొప్పున వసూలు. హైదరాబాద్ లో హవాలా ముఠా అరెస్ట్ 3,75,00,000 పోలీసులు స్వాధీనం. రేపటి నుంచి యూజీ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కరోనాతో పరీక్షా సమయం 2 గంటలకి కుదింపు. హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ పై నజర్ 38 కోట్లతో పనులు ప్రారంభించిన హెచ్ఎండిఏ. సిటీలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన, డెలివరీ కమిషన్ తగ్గించడంపై ఆవేదన. ఔషధ మొక్కల పెంపకంపై పెరిగిన ఇంట్రెస్ట్, ఇమ్యూనిటీ పవర్ కోసమంటున్న జనం. ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ లో మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇప్పిస్తామని 100 మందిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. హఫీజ్ ఖాన్, సల్మాన్ బేగం అనే ఇద్దరు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇప్పిస్తామని దాదాపు 500 మందిని మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరి నుంచి దాదాపు 30,000 రూపాయలు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులు నకిలీ పత్రాలతో పాటు ఇళ్ల తాళం చెవులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. నిందితుడు హఫీజ్ ఖాన్ భార్య ద్వారా సల్మా బేగం పరిచయమైంది. వీళ్ళకి ఉన్న పరిచయాలతో అమాయకులను టార్గెట్ చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు, నాయకులు తెలుసని తమ పరిచయాలతో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇప్పిస్తామని చాలా మందిని నమ్మించినట్టు బాధితులు తెలిపారు. దాదాపు 500 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 30,000 రూపాయల దాకా వసూలు చేసినట్లు బాధితులు చెప్పారు. చాలాసార్లు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు చూపించారని, ప్రభుత్వంలోని నాయకులు తెలుసని చెప్పుకుంటూ మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేటుగాళ్లు డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లకి సంబంధించిన నకిలీ పత్రాలతో పాటు తాళం చెవులు కూడా ఇచ్చి నమ్మించారని అంటున్నారు బాధితులు. ఎన్ని రోజులైనా డబుల్ బెడ్రూమ్స్ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు సల్మా బేగంను నిలదీశారు. తనకేమీ తెలియదని బాధితులు ఇచ్చిన డబ్బులను హఫీజ్ ఖాన్ ఇచ్చినట్లు చెప్పారామె. గతంలో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని, తమకి ప్రభుత్వమే న్యాయం చేయాలంటున్నారు బాధితులు. हमारे साथ फ्रॉड हुआ है। ये शरीफ साहब हम लोग को बोले हैं, हाँ हम को घरा देते बोल के 30,000 लिए हमारे पास से। जो फ्री अलॉटमेंट देते केसीआर साहब, वो फ्री नहीं दे के हम लोग के पास 30,000 लिए। बीच में जो ब्रोकर है वो हफीज खान बोल के उन्होंने लिए हमारे पास से लेके 30,000 रुपीज़ ले लेके हमको एक जेरोक्स पेपर के जैसा पेपर दे के उसके ऊपर गवर्नमेंट का स्टैम्प दे के हम लोग को भरोसा दिलाए आ जाता बोल के। और 1 मंथ के अंदर हमको ये चाबी भी दिए, की भी दिए उन्होंने। तो हम लोग भरोसा करके उनके अभी तक वेट कर रहे थे आता बोल के। बट हम लोग को आज मालूम हुआ, आज हम लोग ऑफिस में आए, शरीफ साहब के ऑफिस में आए तो हम लोग को मालूम हुआ। अब ये रिक्वेस्ट कर रहे कि हम शरीफ साहब के थ्रू केसीआर साहब के पास जाके घरा पैसे नहीं तो नहीं हम लोग को सिर्फ घरा दिला दीजिए। इतने लोग हैं जो पूरे गरीबा है, हाथ जोड़ के आपको रिक्वेस्ट कर रहे हैं हम लोग हमारे को घरा दिला दीजिए। भरोसा दिलाए हमारे को वहाँ जाने के बाद गौस नगर को जाके देखो बोलते टूटे फूटे घरा, खिड़कियाँ टूटे से घरा थे, वहाँ लग जाके दूर से बताए हमारे। कौन बताइए? इनोज बताए। चाबियाँ कितना को चाबियाँ पूरों को दी है? हाँ? హైదరాబాద్ లో హవాలా ముఠాను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3,75,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బును హవాలా రూపంలో మళ్లిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీళ్లంతా గుజరాత్ కు చెందిన వారిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మహీంద్రా స్కార్పియో, హుందై అసెంట్ కార్లలో తరలిస్తున్న నగదును గుర్తించామన్నారు. కార్లతో సహా నగదును సీజ్ చేశామన్నారు. ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నది, ఇది ఎవరికి సంబంధించింది అనే దానిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దర్యాప్తు చేస్తారని చెప్పారు సిపి. Seizure operation law from 4 persons 3,75,30,000 rupees cash की seizure జరిగింది. ఈ ఆపరేషన్ లో 4 persons ఈశ్వర్ సోలంకి, హరీష్ రామ్ భాయ్ పటేల్, అజిత్ సింగ్ ధోదియా అండ్ రాథోర్ కనక్ సింగ్ ఈ అందరు గుజరాత్ స్టేట్ వాడు ఉన్నారు. ఒక మహేంద్ర స్కార్పియో వెహికల్
తర్వాత హుండాయి యాక్సెంట్ వెహికల్ కి కూడా యూస్ జరిగింది. మన లా ప్రకారం ఈ టైప్ ఆఫ్ హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ సీజర్ ప్రతి టైం సిటీ పోలీస్ తరఫు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇదిలో ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, వాట్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, హవాలా అండ్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి ఎగ్జామిన్డ్. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్ లో మన ఓఎస్డి రాధాకిషన్ రావు గారికి నేతృత్వంలో ఈ మంచి వర్క్ జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ రంజిత్ కుమార్, మల్లికార్జున్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కి నేను హార్టీ కాంగ్రాచులేషన్. ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ నగరంపై ఫోకస్ పెట్టింది. జంక్షన్ల సుందరీకరణ, ఫుట్పాత్స్, టాయిలెట్ల ఏర్పాటు లాంటి అంశాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు హుస్సేన్ సాగర్ పై ఫోకస్ చేసింది. సాగర్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తోంది. అందుకోసం 38 కోట్లతో పనులు ప్రారంభించింది హెచ్ఎండిఏ. చుట్టూ వాకింగ్ ట్రాక్స్, ఆర్ట్ గ్యాలరీలు, ఫుడ్ కోర్ట్స్ నిర్మించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే అతిపెద్ద చెరువు హుస్సేన్ సాగర్. ఇప్పటికే ఇది హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్లో స్థానం సంపాదించుకుంది. దాని చుట్టూ ఉన్న పార్కులు, సాగర్లోని బోటింగ్కి పర్యాటకుల రద్దీ కొనసాగుతోంది. సాగర్కు మరింత అందం తెచ్చేలా సుందరీకరణ పనుల్ని చేయాలని నిర్ణయించింది హెచ్ఎండిఏ. చుట్టూ అందమైన మొక్కలు పెంచడం, ఇప్పటికే ఉన్న పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం లాంటి పనులు చేపట్టారు. సాగర్ చుట్టూ వాకింగ్ ట్రాక్లను గ్రానైట్ రాయితో ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం 14 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది హెచ్ఎండిఏ. ట్యాంక్ బండ్ నుంచి ఇందిరా పార్క్ వైపు మెట్లు ఏర్పాటు చేస్తారు. వాకింగ్ ట్రాక్ వెంట అందమైన మొక్కలు నాటుతారు. అవకాశం ఉన్న చోట్ల క్లైంబింగ్ వాల్, అందమైన రాతి బొమ్మలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్కేటింగ్ కోసం స్కేట్ పార్క్, వ్యాయామం కోసం అవుట్డోర్ జిమ్స్ కూడా పెడతామంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఆర్ట్ గ్యాలరీలు, ఫుడ్ కోర్ట్ నిర్మాణంపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే సాగర్లోకి వస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది హెచ్ఎండిఏ. అందుకోసం ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు ఏర్పాటు చేశారు. కూకట్పల్లి నాలా దగ్గర ఒక ఐలాండ్ నిర్మించి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ఫోకస్ పెంచారు. నవంబర్ చివరికల్లా హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అప్పటిలోగా పూర్తవుతాయో లేదోనన్న టెన్షన్ అధికారుల్లో కనిపిస్తోంది. తక్కువ కమిషన్ ఇస్తున్నారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. థర్డ్ పార్టీని పెట్టుకుని తమ కమిషన్ను తగ్గించారంటూ ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ పేరుతో మోసం చేస్తున్న స్విగ్గీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. యాజమాన్యం తమకు కమిషన్ తక్కువగా ఇస్తుందని నిరసన తెలిపారు. గతంలో 2 కిలోమీటర్ల పరిధిలోపు ఒక డెలివరీకి 35 రూపాయల కమిషన్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు 15 రూపాయలే చెల్లిస్తోందని ఆరోపిస్తున్నారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతోందని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మొన్నటి వరకు లాక్డౌన్ బిఫోర్ 35 రూపాయలకు ఆర్డర్కి ఇచ్చేవాళ్ళు. 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంటే 24 రూపాయలు. రెస్టారెంట్ వెయిటింగ్ టైం వచ్చి ఒక 6 రూపాయలు, కస్టమర్ డెలివరీ చేసినందుకు 5 రూపాయలు, టోటల్గా 35 రూపాయలు ఇచ్చేవారు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ పెరిగినా కొద్దీ దాని అమౌంట్ పెరిగేది. ఇప్పుడు ఏం చేశారంటే టోటల్గా 1 కిలోమీటర్కి 6 రూపాయలు, ఎన్ని కిలోమీటర్లు 6 రూపాయలు లెక్క కిలోమీటర్కి ఇస్తారు. ఈ టచ్ పాయింట్ లేదు, ఆర్డర్ లేదు, ఏం లేదు. ఓన్లీ కిలోమీటర్కి 6 రూపాయలు లెక్క ఇస్తే ఇప్పుడు మేము ఈ నుంచి సపోజ్ 5 కిలోమీటర్లు పోతాం భయ్యా, 5 కిలోమీటర్లు రిటర్న్ ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వాపస్ రావాల్సి అంటే 10 కిలోమీటర్లు అవుతుంది. 3 రూపాయలు అంటే వాళ్ళు 3 రూపాయలు మా బండి మెయింటెనెన్స్ పెట్రోల్ మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. అంతమించి రూపాయి కూడా మాకు ఎక్కువ. డెలివరీ బాయ్స్ ని ఇబ్బందులు పెడుతున్న స్విగ్గీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యువకులు. కంపెనీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 1 కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని చెబుతున్నారు డెలివరీ బాయ్స్. థర్డ్ పార్టీని పెట్టుకుని తమకు తక్కువ కమిషన్ ఇస్తోందంటున్నారు. మాకు స్విగ్గీలో ఇంతకు ముందు 35 రూపాయలు ఆర్డర్ ఉంటుండే అన్న, పర్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు ఉంటుండే. మా పాత పేమెంట్ మాకు కావాలంటున్నామన్నా. లాక్డౌన్ తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే 15 రూపాయలు ఆర్డర్ చేశారన్న. 15 రూపాయల ఆర్డర్ వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది.
మేమంటున్నాము ప్రతి ఒక్క ఆర్డర్కి మేము మాకు 30 రూపాయలు కావాలన్నా. ఇంకోటి థర్డ్ పార్టీ సాడ్ ఎఫెక్ట్స్ ర్యాపిడో అనేది మాకు తీసేయాలన్నా. 4-5 నెలల నుంచి లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా స్విగ్గీ నడవలేదు. సో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అవుతుంది. మాకు ఈ లాక్డౌన్ అయిన తర్వాత కూడా 15 రూపాయలు చేస్తే మాకు రెంట్లు కూడా కట్టలేకపోతున్నాం. మా పరిస్థితి ఆగమైపోతుంది. ఇంట్లో ఫ్యామిలీలతో గొడవలు అయిపోతున్నాయి. మమ్మల్ని ఇట్లా స్విగ్గీ ఆగం చేయడం న్యాయం కాదు. డెలివరీ బాయ్స్ ధర్నాతో స్విగ్గీ ప్రతినిధులను పిలిపించారు పోలీసులు. యాజమాన్యంతో మాట్లాడి 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే నగరం మొత్తం ఆందోళనకు దిగుతామంటున్నారు డెలివరీ బాయ్స్. రేపటి నుంచి జేఎన్టీయూ పరిధిలో ప్రారంభమయ్యే యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తామన్నారు జేఎన్టీయూ రెక్టర్ గోవర్ధన్. కరోనాతో పరీక్షల సమయాన్ని 2 గంటలకు కుదించామని చెప్పారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే సెంటర్స్లోనే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెలాఖరు లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో సెమ్సెట్ ఫలితాలను విడుదల చేస్తామంటున్న గోవర్ధన్తో విజయ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి జేఎన్టీయూ పరిధిలో బీటెక్ ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డటువంటి ఎగ్జామ్స్ను జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది. అసలు ఏ రకంగా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు, ఈ కోవిడ్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎంసెట్ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఈ విషయాలని మనతోని మాట్లాడేందుకు జేఎన్టీయూ రెక్టర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. చూస్తున్నాం ఈ కరోనా టైంలో ఆల్రెడీ ఎంసెట్ నిన్ననే కంప్లీట్ చేశారు. రేపటి నుంచి జేఎన్టీయూ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏ రకంగా నిర్వహిస్తున్నారు సార్? అంటే ఎట్లా, ఏ రకంగా నిర్వహించబోతున్నారు ఎగ్జామ్స్ని? జేఎన్టీయూ హైదరాబాద్ యొక్క కాన్స్టిట్యూంట్ మరియు అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ముందుగా ఫైనల్ ఇయర్ కొంత స్కాటర్డ్గా పీజీ ఎగ్జామ్స్ ఇట్లా ఎవరైతే వాళ్ళ షెడ్యూల్స్ ఉన్నాయో దాని ప్రకారం జరుగుతాయి. అది పర్టికులర్లీ ఫైనల్ ఇయర్ ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు ఆల్రెడీ అన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఉద్యోగం కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వాళ్ళు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకుండా ఎక్కడైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళు జాబ్స్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనే వెసులుబాటు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇంతకుముందే షెడ్యూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 2-3 సందర్భాల్లో మరి ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. బట్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా డిలే అవుతే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 16 నుంచి విద్యార్థులకు ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో విద్యార్థులు ముఖ్యంగా ఎలాంటి కూడా ఇబ్బందులు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నిబంధనల సడలింపు కూడా మనం చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకు పేరెంట్ కాలేజ్ అని ఉంటుంది. విద్యార్థులు ఎక్కడైతే చదువుతారో ఆ కాలేజ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే వారు ఎగ్జామ్స్ రాయాలంటారో వాళ్ళకు ఆ పేరెంట్ కాలేజ్ కాకుండా వేరే కాలేజీ ఎగ్జామ్ సెంటర్గా వేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాళ్ళ ప్రయాణానికి సంబంధించి కానీ లేకపోతే ఈ కోవిడ్ నియమనాలకు సంబంధించి కానీ ఏదైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో విద్యార్థులకు వాళ్ళకి సెల్ఫ్ సెంటర్ ఒకటేమో ఎక్కడైతే వారు చదువుకున్నారో అదే కాలేజీలో వాళ్ళకి సెంటర్ ఇవ్వడం అనేది ఒక ఆప్షన్గా క్రియేట్ చేసాం. రెండోది వాళ్ళకు నియరెస్ట్ కాలేజ్ అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ వసతి గృహం ఉందో వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటుందో దానికి దగ్గరలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ని కూడా ఐడెంటిఫై చేసుకొని విద్యార్థులే వారు ఆప్షన్గా ఇచ్చేటట్టుగా మనం వెసులుబాటు క్రియేట్ చేసినాం. తద్వారా వచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసుకొని దాన్ని బట్టి వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన అంశము. రెండవది వచ్చేసరికి వారికి ఈ 4-2లో 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ కనుక చూస్తే ప్రాజెక్ట్తో పాటు 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఎక్కువగా 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రాజెక్టుకు సంబంధించింది ఆన్లైన్ వైవావోసి చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాము. సో ఏదైతే ఈ 3 ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ పెడతాం. కాబట్టి 3 అంటే మ్యాక్సిమంగా విద్యార్థులు 3 సార్లు ఎగ్జామినేషన్ సెంటర్కి రావాల్సి వస్తుంది. సో మొత్తంగా మనం వచ్చేసి ఎలెక్టివ్స్ ఇవన్నీ తీసుకుంటే కదా 5 రోజులు మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జేఎన్టీయూకి వచ్చేసరికి చాలామంది ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వారందరూ ఎట్లా సార్? అంటే వారికి మళ్ళీ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేకుంటే వారి పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు అయితే మనకు రెండు రకాలుగా దీన్ని చేయడం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. మొదటి అంశంగా వచ్చేసి ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారికి ఇవ్వడంతో పాటు కొన్ని మనకున్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్లో కొన్ని వేరే ఎంఓఎస్ ద్వారా కూడా వారు కోర్సెస్ రన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి విద్యార్థులు కనుక
వాళ్ళు కూడా ఎగ్జామ్స్ మీరు చెప్పినట్టుగా వేరే స్టేట్లో కానీ ఇంకో ప్లేస్లో కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ సెంటర్ను వారు తీసుకొని వారు ముందుగా మనకి ఇంటిమేట్ చేసినట్టయితే మనం అక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది. సార్ ఎంసెట్ విషయానికి వస్తే ఎంసెట్ పూర్తయిపోయింది నిన్నటితోని. ఏ రకంగా జరిగింది సార్ ఎంసెట్ ఎగ్జామ్? ఏ రకంగా జరిగింది? విద్యార్థుల అటెండెన్స్ ఎట్లా ఉంది? ఎంసెట్ అంతా బాగా జరిగింది. మీడియా పాత్ర, మిగతా అఫీషియల్స్, అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ వారు ఎంతో నిశితంగా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులకు ఏ రకంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ప్లేస్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మంచిగా జరగడం మూలాన విద్యార్థులు కూడా అందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మనకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా 83.15% విద్యార్థులు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సార్ ఎప్పుడు వస్తాయి సార్ ఎంసెట్ ఫలితాలు? ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఎన్ని రోజులలో విడుదల చేసే అవకాశం ఉంది? చేస్తున్నాము. ప్రాసెస్ అన్ని కనుక అనుకూలంగా జరిగితే కనుక ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల మనం రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది రేపటి నుంచి జేఎన్టీయూ పరిధిలో ప్రారంభం కాబోతున్న ఫైనల్ ఇయర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేందుకు వారికి దగ్గరలో ఉన్న నియర్ బై సెంటర్లలోనే ఎగ్జామ్ రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కరోనా పట్ల పూర్తి జాగ్రత్తతో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి జేఎన్టీయూ రెక్టర్ ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్పీ పాస్ బిల్లుపై హర్షం వ్యక్తం చేసింది క్రెడాయ్ హైదరాబాద్. ఈ బిల్లుతో అవినీతి తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందంటున్నారు క్రెడాయ్ ప్రతినిధులు. అనుమతి కోసం అప్లై చేసిన 21 రోజుల్లో అప్రూవల్ వస్తుందని, ఏదైనా సమస్యలున్నా లీగల్ గా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందంటున్నారు. రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా భూములు అమ్మేవారు, కొనేవారికి ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. లేదంటే అట్లీస్ట్ బై సంక్రాంతి ఐ థింక్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. అండ్ ఆఫ్టర్ నౌ గవర్నమెంట్ హెస్ గివెన్ లాట్ ఆఫ్ న్యూ యాక్ట్స్ చేసినారండి. ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ నా ప్రకారంగా చాలా ఇంప్రూవ్. రెవెన్యూ యాక్ట్తో లీగాలిటీ, ఇప్పుడు చాలామంది పర్చేజర్స్ లీగాలిటీ అంటే భయపడుతున్నారు. హైదరాబాద్లో కొంటే మళ్ళీ రేపెల్లుండి లీగల్గా ఉంటుందో లేదో అని. ఈ రెవెన్యూ యాక్ట్, కొత్త రెవెన్యూ యాక్ట్లో డిజిటలైజేషన్ చేసి ఎప్పుడైతే సిస్టంలో ఆల్ దిస్ ఓనర్షిప్ రికార్డ్స్ క్లియర్గా ఉంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి కొంటారని మేము అనుకున్నాం. ప్లానింగ్తో కూడా, ఒక విజన్తో కూడా మన గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఒకటి కొత్తగా మున్సిపల్ యాక్ట్, ఒకటి రెండోది కూడా రెవెన్యూ యాక్ట్, తర్వాత ఈ మధ్యలో టీఎస్బీ పాస్ యాక్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఎలా అవుతాయనంటే ఒక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయన్నమాట. ఎప్పుడు కూడా ఒక పాలసీ కానీ ఒక యాక్ట్ కానీ ఏంటి ఇది ఒకటి ఏమవుతుందంటే ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద మేబీనో మైండ్ సెట్ ఆర్ మేబీనో ఒక స్ట్రక్చరింగ్ ఆఫ్ ద బిజినెస్ స్ట్రక్చర్నే మారుస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ది మెయిన్ కాన్సెప్ట్ వీటికి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మార్పు అనేది చాలా జరుగుతుంది ఇవన్నిటితోటి కూడా. సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us. కళాకారులకు ఆర్థిక సాయం కన్నా ప్రభుత్వ ప్రదర్శనలతో ఉపాధి కల్పించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బోనాల కళాకారులకు మాసప్ ట్యాంక్లోని ఆయన నివాసంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రమణాచారి. రాష్ట్రంలో ఉన్న 30,000 మంది జానపద కళాకారులకు విడతల వారీగా నిత్యావసరాలను అందిస్తున్నట్టు చెప్పారు. కళాకారులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం తరఫున దాదాపు 25-30 మందికి బోనాలకు సంబంధించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోనాల వాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల జానపద కళాకారులకు తమ సౌజన్యాన్ని ప్రకటిస్తూ 1 లక్ష రూపాయల వరకు జానపద కళాకారుల కోసం అని చెప్పని సేవ చేయాలనేటువంటి అభిప్రాయంతో వారు చేస్తున్నటువంటి సేవలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని. కరోనా పేషెంట్లకు ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఆక్సిజన్ సిలిండర్ మార్చాల్సిన అవసరం లేకుండా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. 13 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్తో 120 మంది పేషెంట్లకు వారం రోజుల పాటు ఆక్సిజన్ అందివచ్చన్నారు సూపరింటెండెంట్ మెహబూబ్ ఖాన్. వెంటిలేటర్ బెడ్లు మాత్రమే కాకుండా పైప్ లైన్తో ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. నుంచి కాస్త ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువైంది కాబట్టి ఈ బల్క్ సిలిండర్స్ తీసుకొచ్చి మేము 20 సిలిండర్స్ ఎట్ ఎవ్రీ 2 అవర్స్కి చేంజ్ చేయాల్సి వచ్చేది. అంత ఆక్సిజన్ డిమాండ్ ఉండేది. అందుకని ఏం చేసిందంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డిమాండ్ని తట్టుకోవడానికి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్స్
అంటే ఎల్ఓటి అంటారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్స్ అనేది తీసుకొచ్చి మనం ఇన్స్టాల్ చేయగలిగాం ఇక్కడ. ఈ 13 KL అంటే 13 కిలో లీటర్స్ ఒక్కసారి నింపితే ఇప్పుడున్న కెపాసిటీకి తగ్గట్టుగా మన దాదాపు ఒక వారం రోజులు వస్తుందన్నమాట. సో ఈ లిక్విడ్ని వీళ్ళు ఏం చేస్తారు, లిక్విడ్ తీసుకొచ్చి ట్యాంకర్లో వేస్తారు. ఆ లిక్విడ్ ఆక్సిజన్గా తయారై అంటే గ్యాస్గా తయారై వాటిలోకి వెళ్తుంది పైప్ లైన్ల ద్వారా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే ఈ బల్క్ సిలిండర్స్ ఉన్నాయో అవి ప్రతిసారి మార్చటం కానీ 2 గంటలకు మార్చటం కానీ తీసుకురావటం నింపటం ఒకవేళ గోడౌన్లో లేకపోవటం ఇవన్నీ ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. దీంతో మ్యాన్ పవర్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆక్సిజన్ కూడా హై ప్రెజర్తో కూడా పేషెంట్లకి అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ వెంటిలేటర్ పెట్టినా కూడా మంచి ప్రెజర్తో ఆక్సిజన్ని లోపల పంపించడానికి ఆస్కారం ఉంటుంది. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో మంజీరా నది నీళ్లు ఇంటలోకి చేరాయి. మంజీరా పైప్ లైన్ మరమ్మతులు పూర్తి కాకుండానే నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో అర్ధరాత్రి నీరు లీక్ అవడంతో మదీనాగూడ జాతీయ రహదారి పక్కన అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరింది. దీంతో 70 వరకు కార్లు 100 2 వీలర్స్ నీట మునిగాయి. జలమండలి అధికారుల తీరుపై మండిపడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. కానీ ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఏముంది ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.